హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జనా వల్లభా गिरिवरधारी, जय गोपी जना वल्लभा गिरिवरधारी, यशोदानंदन ब्रज जन रंजन, यशोदानंदन ब्रज जन रंजन, यशोदानंदना ब्रज जन रंजन, यशोदानंदना ब्रज जन रंजन, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं, देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शृण्वतां स्वकदा कृष्ण पुण्यश्रवणकीर्तना, हृदयन्तस्थो हि अभद्राणि विधुनोति सुहृत्सतां। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया, भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टकी। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं, श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते, गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी, वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च, पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे,
హరే రామ హరే రామ 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 హరే హరే. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्णा हरे माता जी। कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे हरे कृष्णा माता जी, हरे कृष्णा दंडवत प्रणाम। హరే కృష్ణ. సో ఈ రోజు మనము తృతీయ స్కందంలో 9వ అధ్యాయము 42 నుంచి 44 శ్లోకాల దాకా చూద్దాము. దీంతో ఈ అధ్యాయం మనకి పూర్తవుతుంది. 42వ శ్లోకం. అహమాత్మా అహమాత్మాత్మనాం ధాత ప్రేష్టా సన్ ప్రేయసామపి అతో మయీ రతిం కుర్యా దేహాదిత్యర్య కృతే ప్రియం. ఎల్లరకు నేనే పరమాత్ముడను, నేనే పరమోత్కృష్ట మార్గదర్శకుడను, పరమ ప్రియుడను అయి ఉన్నాను. జనులు తప్పుగా స్థూల సూక్ష్మ దేహముల ఎడ ఆసక్తులై ఉన్నారు, కానీ వారు కేవలము నా ఎడనే అనురక్తులై ఉండవలెను. శ్రీదేవి మాతాజీ, మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి మాతాజీ. తర్వాత లక్ష్మీదేవి మాతాజీ, మీరు 2-3 పారాగ్రాఫ్లు చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే భాష్యము. కృష్ణ. బద్ధ ముక్త స్థితులు రెండిటి ఎందును మనకు పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు పరమ ప్రియుడై ఉన్నాడు. ఆ దేవదేవుడే పరమ ప్రియమగు ధ్యేయమని మనుజుడు ఎరిగినప్పుడు బద్ధ జీవ స్థితి ఎందు నిలుచును. అతనొక్కడే పరమ ప్రియమగు ధ్యేయమని పూర్ణముగా నెరిగినప్పుడు ముక్తినిగా భావింపబడును. భగవానునితో గల సంబంధము మెరుగుటే అనునది వివిధ స్థాయిలలో నుండును. ఎందులకై భగవానుడే ప్రతి జీవికి పరమ ప్రియమగు ధ్యేయమనడి విషయములను అనుభూతమునర్చు కొనుటలో గల వివిధ స్థితులపై అది ఆధారపడి ఉండును. దానికి నిజమైన కారణము భగవద్గీత 15.7 యందు స్పష్టముగా తెలుపబడినది. యమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. జీవులందరూ భగవానుని నిత్యాంశులే. జీవుడు ఆత్మ అని పిలువబడగా భగవానుడు పరమాత్మ అని పిలువబడును. జీవుడు బ్రహ్మమని పిలువబడగా భగవానుడు పరబ్రహ్మమని పరమేశ్వరుడు పిలువబడును. ఈశ్వర పరమః కృష్ణ. ఆత్మానుభవము లేనట్టి బద్ధ జీవులు భౌతిక దేహమునే పరమ ప్రియమైనదిగా అంగీకరించును. ఆ పరమ ప్రియత్వ భావము పిదప దేహమంతయు తాను తనవారు అనుచు వ్యాపించును. దేహము పట్ల పుత్ర మిత్రాదుల వంటి దేహపు విస్తారముల ఎడగల అనురాగము నిజమునకు జీవునిపై ఆధారపడియే వృద్ధి నొందినది. జీవుడు దేహము నుండి బయటకు వెడలిపోయినంతనే పరమ ప్రియ పుత్రుని దేహము సైతము ఆకర్షణ రహితమగును. అనగా లింగమే భగవానుని నిత్యాంశము. అనురాగమునకు నిజ ఆధారము గాని దేహము కాదు. జీవులందరూ పరమాత్మని యొక్క అంశలైనందున అతడే సర్వుల అనురాగములకు నిజమగు ఆధారమై ఉన్నాడు. సమస్తమును ప్రేమించుట ఎనడి మూల సిద్ధాంతమును మరచిన వాడు మాయలోనున్న కారణమున కేవలము అస్థిరమగు చపలము ప్రేమనే కలిగి ఉండును. మనుజుడు ఎంతగా మాయచే ప్రభావితుడగునో అంత అధికముగా ప్రేమ ఎనడి మూల సిద్ధాంతము నుండి వేరు కాగలడు. భగవత్ సేవ యందు పూర్ణముగా వృద్ధి చెందినదే నిజమునకు ఎవరినో దేనిని కూడా వాస్తవముగా ప్రేమింపజాలరు. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీ కృష్ణ భగవానుని పైననే ప్రేమను కేంద్రీకరింపవలనని ప్రస్తుత శ్లోకము నొక్కి చెప్పబడినది. కుర్యాత్ అనడి పదము ఈ సందర్భమున భావగర్భితమైనది. దాని భావము దానిని ప్రతి ఒక్కరూ పొందవలను అనియే. ప్రేమ అనేది విషయము పట్ల మనము అధికాధికముగా అనురక్తిని కలిగి ఉండవలనని నొక్కి చెప్పుటకే అది కలదు.
మాయా ప్రభావము అంశమాత్రుడగు జీవుని చేతనే ఆధారభూతమగును. కానీ అది ఎన్నడూను పరమాత్మునిపై ప్రభావము చూపజాలదు. మాయావాద తత్వవేత్తలు జీవుని పైన ఈ మాయా ప్రభావమును అంగీకరించియే పరమాత్మునితో ఐక్యము నొందగోరుదురు. కానీ పరమాత్ముని ఎడ నిజమైన ప్రేమ లేని కారణమున వారు మాయా ప్రభావముననే అనవరతము చిక్కుబడి ఉండి పరమాత్ముని సమీపింపజాలకుందురు. ఈ అసమర్థతకు పరమాత్ముని ఎడ అనురాగము లేకపోవటయే కారణము. ధనవంతుడగు పిసినారి తన సంపత్తిని ఏ విధముగా వినియోగించుకొనవలెనో ఎరుగకుండును. కనుకనే అతడు ధనవంతుడైనప్పటికీ పిసినారి గుణము అతని నిత్య దరిద్రునిగా ఉంచును. అట్లు కాక ధనమును ఏ విధముగా ఉపయోగించవలనో ఎరిగిన వాడు కొద్దిపాటి ధన సంచయముతోనే శీఘ్రముగా ధనవంతుడు కాగలడు. సూర్యకాంతి లేనిదే నయనములు చూడజాలనందున నయనములు మరియు సూర్యుడు అతి సన్నిహిత సంబంధమును కలిగి ఉండును. కానీ దేహమునందలి ఇతర భాగములు ఉష్ణ మూలముగా సూర్యుని ఎడ అధిక అనురాగమును కలిగి ఉన్నందున నయనముల కన్నను అధిక లాభమును సూర్యుని నుండి పొందును. సూర్యుని ఎడ అనురాగము లేనిదే నయనములు సూర్యకాంతిని భరింపజాలవు. అనగా అట్టి నయనములు సూర్యకిరణముల ఉపయోగమును అవగతము చేసుకొనగలిగినంతటి సమర్థములై ఉండవు. అదే విధముగా జ్ఞానులు సైతము బ్రహ్మను గూర్చి సిద్ధాంత పరిజ్ఞానం కలిగినప్పటికీ అనురాగము లోపించిన కారణమున పరబ్రహ్మ యొక్క కరుణను వినియోగించుకొనజాలకుందురు. కనుకనే పెక్కురు నిరాకార తత్వవేత్తలు మాయా ప్రభావమునందే ఎల్లప్పుడూ నిలిచిపోయి బ్రహ్మం యొక్క సిద్ధాంత పరిజ్ఞానము కలిగి ఉన్నప్పటికీ వారు బ్రహ్మమునెడ అనురాగమును వృద్ధి కావించుకొనకపోవట లేదా దోషపూర్ణ విధానము కారణమున ప్రేమాభివృద్ధికి వారు అవకాశమే కలిగి ఉండకపోవట దానికి కారణము. సూర్యోపాసకుడు అంధుడైనప్పటికీ ఈ లోకము నుండియే సూర్యుని గాంచగలడు. కానీ సూర్యోపాసకుడు కానివాడు సూర్యకాంతినైనను భరింపజాలడు. అదే విధముగా భక్తియుత సేవ ద్వారా భక్తుడు జ్ఞాని అయిన వాని స్థాయిలో ఉండకపోయినప్పటికీ విశుద్ధమగు ప్రేమ కారణమున తన అంతరమందే శ్రీకృష్ణ భగవానుని కాంచగలడు. అనగా అన్ని పరిస్థితుల యందును మనుజుడు భగవత్ ప్రేమ వికాసమునకే యత్నించవలెను. అది ఏ సమస్తములైన జటిల సమస్యలను పరిష్కరించగలదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇక్కడ స్వామి ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారు? మొత్తము అందరికీ కూడా, అందరి హృదయాల్లో కూడా నేనే పరమాత్ముడిని, నేనే పరమోత్కృష్టమైనటువంటి మార్గదర్శకుడిని, అందరికీ కూడా మార్గదర్శనం ఇచ్చేది నేనే. సో అందరికీ కూడా ప్రియమైనటువంటి వాడిని నేనే. కానీ ఎవరైతే బద్ధజీవులు ఉన్నారో వాళ్ళు స్థూల సూక్ష్మ దేహాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఆసక్తులై ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియట్లేదు, కేవలము అందరూ కూడా నా పట్లనే అనురక్తులై ఉండాలి, అందరూ కూడా నాకే సేవ చేయాలి, నా మీదే వాళ్ళ యొక్క ప్రేమని వృద్ధి చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో బద్ధ స్థితిలో ఉన్నా సరే, ముక్త స్థితిలో ఉన్నా సరే, శ్రీకృష్ణ భగవానుడు అందరికీ కూడా పరమ ప్రియమైనటువంటి వాడు అనమాట. సో ఆ యొక్క భగవంతుడి యొక్క నిజమైనటువంటి ఎవరైనా సరే ఆ యొక్క దేవాది దేవుడే అందరికీ కూడా పరమ ధ్యేయము ప్రియమైనటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు అయినటువంటి తెలియనటువంటి వాళ్ళు బద్ధ జీవన స్థితిలో ఉంటారు, తెలిసినటువంటి వాళ్ళు ముక్తుడి యొక్క స్థితిలో ఉంటారు అన్నమాట. సో కాబట్టి అందరికీ కూడా ఆయనే పరమ ప్రియమైనటువంటి వాడు. సో ఏమవుతుంది, మనం బద్ధ జీవితంలో ఉన్నాం కాబట్టి ముందుగా ఏమవుతుంది, మన దేహం పట్ల మనం ప్రేమను పెంపొందించుకుంటాం. సో మన దేహం తర్వాత ఏమవుతుంది, మన యొక్క మిత్రులు కానీ, లేకపోతే కనుక మన కుటుంబము, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, మళ్ళీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు, తర్వాత ఏమవుతుంది నా కులం, నా మతం, నా దేశం అని చెప్పేసి అందరి పట్ల కూడా అనవసరంగా మనము యొక్క ప్రేమను మనము వృద్ధి పెంపొందించుకుంటున్నాం అన్నమాట. కానీ ఇదంతా కూడా ఏమవుతుంది, మృత్యు సర్వ హరశ్చాహం. ఒక్కసారి కనుక మరణం వస్తే కనుక ఆ సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఒక్క క్షణంలో మొత్తం అన్ని కూడా నాశనం అయిపోతాయి అన్నమాట. సో కాబట్టి అందరూ కూడా ఆ యొక్క పరమాత్ముడి మీదే వాళ్ళు
జీవులందరూ కూడా పరమాత్మ యొక్క అంశ కాబట్టి వాళ్ళు పరమాత్మ మీదే వాళ్ళ యొక్క ప్రేమ అనేటువంటి దాన్ని వృద్ధి చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇక ప్రేమ అనేటువంటిది ఏంటంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా పొందాలి ఈ యొక్క ప్రేమది. సో అని చెప్పేసి చెప్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఎవరైతే కనుక ఒక ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, కానీ పిసినాడు అనుకోండి, వాడికి ఎంత ధనం ఉన్నా సరే అనవసరం, వాడికి వేస్ట్ అన్నమాట. ఎందుకంటే పిసినారు కాబట్టి వాడికి ఎలా ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టుకోవాలని చెప్పేసి వాడికి తెలియదు. ఒక వ్యక్తి, రెండవ వ్యక్తి ఏంటంటే కనుక వాడు బాగా గొప్ప ధనవంతుడు కాకపోయినా సరే కొంచెం ధనం ఉంది కాబట్టి దాన్ని ఎలా వాడుకోవాలో తెలుసు కాబట్టి చాలా సౌఖ్యవంతంగా ఉంటాడు. సో అదే విధంగా మాయావాదులు ఏంటంటే కనుక పరమాత్మతోటి ఏకంగా నేను ఐక్యమైపోవాలి అని చెప్పేసి పరమాత్మ మీద ప్రేమ పెంపొందించుకోకూడదు అని చెప్పి ఆ విధంగా ఉంటూ ఉంటారు. కానీ భక్తులు మాత్రం ఏముంది, భగవంతుడి మీద వాళ్ళు ఆ యొక్క భక్తి అనేటువంటిది ఎప్పుడు కూడా వాళ్ళు పెంపొందించుకుంటూనే ఉంటారన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు, మన కళ్ళు కూడా సూర్యకాంతిని ఎక్కువ తట్టుకోలేవు. కానీ ఏంటంటే కనుక మనకి శరీరం అంతా కూడా చక్కగా పని చేయాలంటే కనుక మన బాడీలో ఉష్ణం కావాలి. ఆ ఉష్ణం ఎక్కడి నుంచి వస్తుంది, సూర్య భగవానుడి దగ్గర నుంచి వస్తుంది అనమాట. సో అదే విధంగా భక్తులు కూడా ఏంటి, ఈ సూర్యుడి గురించి, భగవంతుడి గురించి పూర్తిగా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే కనుక వాళ్ళ ప్రేమని వృద్ధి చేసుకోవడం ద్వారా అన్నమాట. కానీ ఎవరైతే మాయావాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కళ్ళ లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళు భగవంతుడి గురించి కొంతవరకు మాత్రమే వాళ్ళు తెలుసుకోగలుగుతారు. సో మనకి ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో అంటే గనక, ఏ రకమైనటువంటి పరిస్థితులకైనా సరే మనుషుడు ఏం చేయాలంట, భగవత్ ప్రేమ అనేటువంటి దాని యొక్క వికాసం కోసమే అందరూ కూడా ప్రయత్నించాలి. అప్పుడు ఏమవుతుంది, అది అన్ని రకాలైనటువంటి సమస్యల్ని కూడా అది పరిష్కరిస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. సర్వవేదామయేనేదా మాత్మానానాత్మా యోనినా ప్రజాసృజా యదా పూర్వం యాశ్చామయ్యనుసేరతే. నీ సంపూర్ణ వేద జ్ఞానము ద్వారాను సమస్తమునకు పరమ కారుణ్యమునకు నా నుండి ప్రత్యక్షముగా లభ్యమైన దేహము ద్వారాను నీవిప్పుడు నా ఆదేశములను అనుసరించుచు పూర్వము వలనే జీవులను సృజింపుము. స్వామి చెప్తున్నారనమాట. సో నా యొక్క ఆదేశాలు ఏవైతే కనుక వేదాల్లో నీకు ఇచ్చానో దాన్ని ఉపయోగించుకుని, అదే విధంగా నా దగ్గర నుంచి నీకు లభించినటువంటి దేహాన్ని కూడా ప్రత్యక్షంగా, నా దగ్గర నుంచే ప్రత్యక్షంగా నీకు ఆ దేహం వచ్చింది కాబట్టి ఈ రెండింటిని ఉపయోగించుకుని ఇదివరకు ఎలాగైతే కనుక జీవులందరూ కూడా ఉన్నారో వాళ్ళని అదే విధంగా వాళ్ళందరినీ కూడా సృష్టించు అని చెప్పి చెప్తున్నారనమాట. మైత్రేయం వాచ తస్మా ఏవం జగత్ సృష్టే ప్రధాన పురుషేశ్వర వ్యజ్యేదం స్వేన రూపేణ స్థిరోధే. మైత్రేయముని పలికెను, విస్తారము కావించుమని విశ్వ సృష్టికర్తయగు బ్రహ్మదేవునకు ఆదేశమసిగిన పిమ్మట ఆదిదేవుడు తన స్వీయ నారాయణ రూపమునందే అంతర్హితుడయ్యను. చదవనండి. సుభద్రమాత చదువు. భాష్యం. తన విశ్వసృష్టి కార్యమునకు మొదట బ్రహ్మదేవుడు భగవాన్ని గాంచెను. చతుశ్లోకి భాగవతము యొక్క వివరణయే బ్రహ్మదేవుని కార్యోన్ముఖతకై సృష్టి కార్యము వేచి ఉన్నప్పుడు అతడు దేవదేవుని కాంచెను. అనగా సృష్టికి పూర్వమే భగవానుడు తన స్వీయ రూపమున విలసితుడై ఉండెను. అతని నిత్య రూపము బ్రహ్మదేవుని యత్నముచే సృజింపబడలేదు. కానీ అల్పజ్ఞులు అట్లే జరిగినదని ఊహింతురు. అనగా భగవానుడు తన యథారూపమున బ్రహ్మదేవుని ఎదుట ప్రత్యక్షమయ్యను. పిదప భౌతిక కళంకము లేనట్టి అదే రూపమున అతని ఎదుట నుండి తిరిగి అంతర్హితుడయ్యను. శ్రీమద్ భాగవతమునందలి సృజన శక్తి కొరకు బ్రహ్మదేవుని ప్రార్థనలు అను తృతీయ స్కంధములోని 9వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ. సో కొంతమంది తెలివి తక్కువైనటువంటి వాళ్ళు ఏమనుకుంటారు, నారాయణుడు కూడా బ్రహ్మదేవుడి చేత సృష్టించబడ్డాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారన్నమాట. సో అది చాలా తప్పు అన్నమాట. సృష్టికి పూర్వము ముందే బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి ముందే ఎవరున్నారు, ఆయన నారాయణుడు ఉన్నాడు. సో ఇంకా మనకి బ్రహ్మదేవుడు సృష్టి కార్యానికి ముందే ఆయన ఉన్నాడు,
చతుశ్లోకి భాగవతం కూడా మనకు అదే చెప్తుంది. సో అదే విధంగా బ్రహ్మదేవుడు ఎప్పుడైతే కనుక పుట్టారో, పుట్టిన తర్వాత మొట్టమొదటిగా ఆయనకి తపస్సు చేస్తే కనుక చూసింది ఎవరు? ఆయన్ని నారాయణుడు. సృష్టి కార్యం చేయడానికి ముందే ఉన్నది ఎవరు? నారాయణుడు అన్నమాట. సో కాబట్టి భగవంతుణ్ణి ఆయన ఏం చేశారు? యథారూపంలో చూశారు. ఆ విధంగా బ్రహ్మదేవుడికి ఏం చెయ్యాలి అని చెప్పేసి ఆదేశం అంతా కూడా ఇచ్చిన తర్వాత ఏమైంది? నారాయణుడు ఆయన యొక్క దృష్టి నుంచి అదృశ్యమయ్యారనమాట, అంతర్హితుడు అయ్యారు. సో దీంతో మనకి సృజన శక్తి కొరకు బ్రహ్మదేవుని యొక్క ప్రార్థనలు అనేటువంటి అధ్యాయం పూర్తయిందండి.